అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయండి. సో ఇక్కడ రాజకీయాలు రెండు పార్టీలకు కూడా ఒక ఎమోషన్స్ భావోద్వేగ పూరితమైన రాజకీయం అన్నమాట. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గన్నవరం అంటే టీడీపీ కంచుకోట. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పార్టీ ఏ పార్టీ వేవున్నా సరే గన్నవరం మాత్రం టీడీపీ గెలుస్తుంటుంది. దానికి కారణం అక్కడ క్యాడర్ అండ్ గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ఉన్న బలమైన కార్యకర్తలు అండ్ బలమైన నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణిలో కూడా. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కాస్త భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నిజం. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతగానో వ్యతిరేకించి అసహ్యించుకున్న వల్లభనేని వంశీ గారు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా చురుకవుతున్నారు, యాక్టివ్ అవుతున్నారు, బలం పుంజుకుంటోంది అతని బలం. సో ఇది వినడానికి టీడీపీ వాళ్ళకి నచ్చకపోయినా ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవం. సో ఆ నియోజకవర్గంలో మన టీం ఏపీ 175 గుండు సుధీర్ టీం పరిశీలించినప్పుడు దాదాపుగా ఒక 4-5 రోజుల పాటు ఆ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్గా ఏం జరుగుతుందో అని తెలుసుకునే క్రమంలో టీడీపీ బలహీనపడింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఉన్న అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకత. ఎమ్మెల్యే గారు స్వతహాగా మంచి వ్యక్తే, మంచి నాయకుడే. తెలుగుదేశం పార్టీకి ఆయన కొత్త. తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక 8 నెలలకు సంవత్సరానికో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పార్టీని పూర్తి స్థాయిలో కలుపుకోవడంలో లేదా మొత్తం నియోజకవర్గం మొత్తం ఉన్న టీడీపీ అందరినీ కూడా తను ఓన్ చేసుకోవడం ఫెయిల్ అయ్యారు. అంటే ఆ నియోజకవర్గంలో క్యాడర్కి ఎమ్మెల్యే మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారు. ఒకవైపు అభివృద్ధి లేదు, మరోవైపు పూర్తి స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయారు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే గారు యూఎస్ఏలో ఉన్నారు, 3-4 డేస్ బ్యాక్ వెళ్ళారంట. సో అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. అండ్ అక్కడక్కడ కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇవన్నీ అంటే అక్కడ క్యాడర్ బాగా యాక్టివ్గా ఉంటారు, రాజకీయంగా బాగా చైతన్యంగా ఉంటారు, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి, అవేమీ కూడా జరగట్లేదు అనమాట. అందుకని వాళ్ళే ఓపెన్గా తెలుగుదేశం పార్టీ క్యాడరే ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇక్కడ బాగాలేదు, పరిస్థితి బాగాలేదు అని. సో అదే సమయంలో వల్లభనేని వంశీ గారు ఏం చేస్తున్నారంటే తను జైలుకి వెళ్ళి వచ్చారు కదా, సో దానివలన తనకు కొంత సింపతి వచ్చింది. తనను ఒంటరిని చేశారు, తనను టార్గెట్ చేశారు అనే సింపతి వచ్చింది. అండ్ వంశీ గారికి ఈ నియోజకవర్గంలో పార్టీకి సంబంధం లేకుండా పర్సనల్గా ఒక క్యాడర్ ఉంది, ఆయన ఓన్ ఇమేజ్ కొంత ఉంది. అండ్ వైసీపీ పార్టీ క్యాడర్, అది రెండూ కలిసి ఇప్పుడు ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. గత 3 నెలల నుంచి కూడా ఆయన గ్రౌండ్లో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ప్రతిరోజు వారంలో 4-5 రోజుల పాటు, ప్రతి వారంలో 4-5 రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమానికి ఏదో ఒక 4-5 విలేజెస్ ఆయన చుడుతూనే ఉన్నారు. పార్టీ వాళ్ళ ఇంటికి, పార్టీ క్యాడర్ ఇంటికి, లేదా తన నాయకుల ఇంటికి, తన అనుచరుల ఇళ్లకు వెళ్తూనే ఉన్నారు, వెళ్ళి అక్కడ ప్రజలతో, పబ్లిక్తో మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటే వెంకట్రావు గారు, వంశీ గారు ఇద్దరిని వ్యక్తిగతంగా చూసుకుంటే క్యాడర్ను కలుపుకోవడంలో, ఒక నాయకత్వం విషయంలో అండ్ క్యాడర్కు అందుబాటులో ఉండడంలో అండ్ తనని నమ్ముకున్న వాళ్ళని పూర్తి స్థాయిలో లీడర్షిప్, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, ఒక స్ట్రక్చర్ అంతా మెయింటైన్ చేయడంలో వంశీ గారు కొంత బెటర్. వెంకట్రావు గారి కమ్యూనికేషను సిస్టమ్ సరిగ్గా లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అండ్ ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. సో అది కొంత ఆయనకు మైనస్ అవుతుందన్నమాట. సో అందుకే గడిచిన 3 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో వంశీ గారి బలం చాప కింద నీరులా పెరుగుతోంది. మేబీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద టీడీపీకి కోపం ఉంటే ఉండొచ్చు కాక, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు, జైలు నుంచి బయటకు వచ్చారు, అయినా ఇంకా కొంతమందిలో కోపం తీరు ఉండొచ్చు కాక, ఉండకపోవచ్చు. కానీ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిని మాత్రం యాక్సెప్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా గాలికి సంబంధం లేకుండా ఇక్కడ ప్రస్తుతం వంశీ గారు పర్సనల్గా పుంజుకున్నారు అండ్ వైసీపీ కూడా కొంతమేరకు పుంజుకుంది. ఇది కూటమికి రెడ్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్. అయితే ఇంకా ముదిరిపోలే పరిస్థితులు.
చూడండి ఇప్పుడు జరుగుతుంది కదా, ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు, ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకుంటున్నారు, అలర్ట్గా ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకంటే అలర్ట్గా ఉన్నారు. అండ్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ అనుకూల కార్యక్రమాలకు కూటమి వాళ్ళు పిలుపునిచ్చారు. సో టీడీపీ వాళ్ళ కార్యక్రమాల కంటే వైసీపీ వాళ్ళ కార్యక్రమాలు చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి ఈ నియోజకవర్గంలో. అంటే ఇక్కడ వంశీ గారికి సిస్టమ్ తెలుసు, అండ్ సొంత క్యాడర్ ఉన్నారు, సొంతంగా అనుచరుల బలం ఉంది, అండ్ గ్రౌండ్ లెవెల్లో మాస్ ఇమేజ్ ఉంది. సో దాన్ని ఆయన వాడుకొని 3 నెలల్లోనే పుంజుకున్నారు. వెంకట్రావు గారు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు, అయ్యారు. పూర్తి స్థాయిలో క్యాడర్ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకోలేకపోయారు, అండ్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. శాశ్వతంగా మళ్ళీ తను గెలవడానికి కావాల్సిన రాజకీయ పునాదులు వేసుకోలేకపోయారు. మంచి పునాది పడినప్పటికీ దాని మీద పూర్తి స్థాయిలో ఆ బేస్మెంట్ నిర్మించుకోలేకపోయారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి రివర్స్ అయిందనమాట ఈ నియోజకవర్గంలో. వ్యక్తిగతంగా ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, ఒక రకంగా మాట తీరులో వెంకట్రావు గారితో పోలిస్తే వంశీ గారిలో మాట తీరు కొంచెం తేడాగా ఉంటుంది. ఆయన శత్రువుల్ని శత్రువుగా చూస్తాడు, చాలా దారుణంగా మాట్లాడతాడు. ఆల్రెడీ లోకేష్ గారి విషయంలో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మాత్రం అదంతా మాకెందుకు, మా నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు మాకు పనులు చేస్తున్నారు, ఎవరు క్యాడర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు కమ్యూనికేషన్ బాగుంది, ఎవరు వ్యవస్థ బాగుంది అనేది మాత్రమే చూస్తారు. ఆ విషయంలో వంశీ గారు బెటర్ అనేది డిసైడ్ అయ్యారనమాట. సో అందుకే గన్నవరం నియోజకవర్గం కూటమికి, టీడీపీకి ముఖ్యంగా ప్రస్తుతానికి డేంజర్ సిగ్నల్స్ పంపిస్తోంది, రెడ్ సిగ్నల్స్ పంపిస్తోంది. వెంకట్రావు గారు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. అభివృద్ధి పనుల విషయంలో, అందుబాటులో ఉండే విషయంలో, అండ్ తాను ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో, అండ్ క్యాడర్తో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో, అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. లేకపోతే మాత్రం పూడ్చుకోలేని నష్టం జరుగుద్దన్నమాట.